తీయండి, అందరున్న బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. 20వ అధ్యాయము 24వ వచనము మనము చదువుకుందాం. 24వ వచనం మనం చదువుకుందాం. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియదేని బిడ్డలారా, మోషే కొండ మీద ఉన్నప్పుడు దేవుడు పదాజ్ఞల పలకలు మరి మోషేకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ప్రియదేని బిడ్డలారా, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. అంటే ఎక్కడైతే నా నామం పేరట దహన బలులు కానీ సమాధాన బలులు కానీ మరి బలిపీఠం కట్టబడుతుందో నా నామం పేరట అర్పిస్తారో, నేను ఆ చోటల్లకి ఆ స్థలము దగ్గరకల్లా వచ్చి ఆ ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ప్రియదేని బిడ్డలారా మోషేకి వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఒక వ్యక్తిని ప్రియదేని బిడ్డలారా మరి ఏదో కథలాగా ఒక మోషే గురించో లేకపోతే అబ్రహాము గురించో ఎవరినొకరి గురించో యేసేపు గురించో చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు, కానీ ఒక వ్యక్తిని ప్రియదేని బిడ్డలారా ఎలాగ ఆశీర్వదిస్తాడు, ఎందుకు అని ఆశీర్వదిస్తాడు, ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడనే సంగతి మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబాలలో కూడా కానీ మనం ఉన్నటువంటి సంఘములో కానీ వ్యక్తిగతంగా మనము ఒక ఛాలెంజ్గా మనం తీసుకొని ముందుకు సాగాలి. ఎలా మనము మన యొక్క సొంత ఛాలెంజ్లు కాకుండా ఏ విధంగా అలనాడు ఏలియా 850 మరి ప్రవక్తలను ముందు ఒక్కడే ఏలియా ఏ విధంగా ఒక సవాలు విసిరాడో, అదేవిధంగా ప్రియదేని బిడ్డలారా దేవుడు ఎరిగినటువంటి నీవు నేను ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే రోషం కలిగినటువంటి వారమై ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని దేవుడు మనకిచ్చినటువంటి దైవ దర్శనానికి అనుగుణంగా మనము అడుగులు వేసినప్పుడు ఆయన మనకు తోడయ్యుండి ఆయన ఏం చేస్తారంటే మనల్ని ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ మాట ప్రియదేని బిడ్డలారా, ప్రియ ప్రభా యేసయ్యా, ఏంటి ప్రభా నేను తెలియని రీతిగా ఫైనాన్షియల్గా నేను పడిపోయాను, మరి దిగజారిపోయాను, ఏంటి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియదేని బిడ్డలారా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం అంత మాత్రమే కాదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి దర్శనం ఏంటయ్యానంటే నా మీద ఆయన చిరుజల్లులు ఆయన నా మీద కుమ్మరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిరు సన్నటి జల్లులు నా మీద ఆయన కుమ్మరించాడు. కాబట్టి తప్పకుండా మీకు గద్దినాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే మనము ప్రియదేని బిడ్డలారా నేను మరి మీకు చెప్పడం జరిగింది ఏంటంటే మనము నెల్లూరు ప్రాంతములో ఎంతమంది పట్టే మందిరం కట్టాలనుకున్నాం? మనము 1000 మంది పట్టేటువంటి మందిరం కట్టాలని చెప్పి అనుకున్నాము. చెప్పాను లేదు, నేను మీకు చెప్పానా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నేను చెప్పటం కాదు, కానీ అది దేవుని చిత్తమై ఉండాలి, అది దేవుని సంకల్పమై ఉండాలి, అది దేవుని ఉద్దేశమై ఉండాలి. అప్పుడు మాత్రమే అది నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దాని వెనక ఎంత ప్రార్థన కావాలి, ఎంత ప్రయాసపడాలి, ఎంత మనము దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనము దేవుని సందులో ఎంతసేపు ఆయన సందులో కనిపెట్టాలి, దేవుడు దైవ దర్శనంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అది నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం.
చదవండి. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీని బిడ్డలారా, మొదటగా బలులు అర్పించుట కంటే పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఎవరి మాట వినాలి మనము? దేవుని మాట వినాలి. దేవుని మాట మనం విన్నప్పుడు ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడయ్యానంటే ప్రియదేని బిడ్డలారా, ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలులు అర్పించుట కంటే పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఒక్క మాట కూడా, ఆ ఒక పదమైనా కానీ పొల్లైనా కానీ తప్పిపోదండి. ఆయన మాట ఇస్తే మాత్రము మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము మొదట ఎలా ఆశీర్వదించబడతాం ఆయన అంటే ప్రియదేని బిడ్డలారా, ఆయన మాట వినాలి. ఏం చేయాలండి? ఆయన మాట వినేటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన మాట మనం విన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ప్రియదేని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసినా కానీ ఒక రైట్ టైం అనేది వస్తుంది. ఆ రైట్ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో అద్భుతమైనటువంటి ద్వారాలు తెరిచి ఆయన ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇర్మియా గ్రంథం మనం చూసినట్లయితే 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనము 24వ వచనం చదువుకుందాం. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించుకోవాలని అనగా, దేవుని కృపను చూపుచు, భూమి మీద దేవుని కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్న బట్టియే ఏమండి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ప్రియదేని బిడ్డలారా ఆయన మీద మనం ఆధారపడతామో, ఎప్పుడైతే మనం ఆయన మీద ఆనుకుంటామో, ఎప్పుడైతే ప్రభువును మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఆయన మీద మనం భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన మీద డిపెండ్ అయిపోతాం మనం ప్రియదేని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనము ఆయనలో ఆనందించేవారుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనము ఆయనలో ఆనందిస్తామంటే ప్రియదేని బిడ్డలారా, మన అతిశయం అనేది, మన జ్ఞానం అనేది, మన యొక్క శౌర్యం అనేది పక్కన పెట్టి దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, ఆయన మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో, ఆయన మీద ఎప్పుడు సంపూర్ణంగా ప్రియదేని బిడ్డలారా ఆనుకుంటామో, దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ప్రియదేని బిడ్డ మనల్ని తప్పకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మనుషులు ఇచ్చేది అశాశ్వతం అండి. దేవుడిచ్చేది ఎలాంటిదంటే అది శాశ్వతం. మనుషులు ఇచ్చేది అశాశ్వతం, దేవుడిచ్చేది శాశ్వతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకురాలు కూడా మరి గత దినాల్లో మరి అనుభవించినటువంటి అనుభవాల్లో నుంచి రాసుకున్నటువంటి పాట అది. అనుభవించినటువంటి అనుభవాల్లో నుంచి రాసుకున్నటువంటి పాట అది. కాబట్టి మన బలం మీద, మన శక్తి మీద, మన జ్ఞానం మీద మన ఆధారపడి ఏదైనా సాధించాలనుకుంటే అది కొంతకాలం మట్టికి. దేవుని మీద మనం ఆధారపడి ఆయన మీద మనం విశ్వాసం ఉంచి
ఆయన మీద మన నమ్మిక ఉంచి ప్రియమైన బిడ్డలారా, నా సమస్తం నీవే ప్రభు అని చెప్పి ఆయన మీద ఆధారపడినట్లయితే ప్రియమైన బిడ్డ, తప్పకుండా మన జీవితంలో ఆయన ఏం చేస్తారంటే ఆయన బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరలా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మలాకీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, చూడండి ఒకసారి మీరు చదివి వినిపించండి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లను ఇప్పి పట్టజాలంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకని ప్రియమైన బిడ్డలారా మనము ఆశీర్వదించబడలేకపోతున్నామనంటే, దేవుడు నియమించినటువంటి కట్టడ, దేవుడు నియమించినటువంటి ఆజ్ఞ మనం నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం అనేది కనుచూపు మేరలో కూడా కనబడటం లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డ ఒక సహోదరి దేవుని సేవకురాలు చెప్తూ ఉంటారు, ఒక సహోదరి అయితే మరి సంఘములో మరి వారు చేసేటువంటి పనిలో కానీ, వారు చేసేటువంటి వ్యాపారంలో కానీ వచ్చిన దాంట్లో నుంచి మరి అందులో వచ్చినటువంటి ఆదాయంలో నుంచి కొంత ఎంతైతే వచ్చిందో ఆదాయం అందులో నుంచి తీసి పక్కన పెడుతుందంట. అయితే ఒక సమయంలో ప్రియమైన బిడ్డలారా, ఒక సమయంలో ఉన్నది సంపాదించినంత అయిపోతూ ఉంది. అయితే ఒక సమయంలో నీళ్లు వాటర్ క్యానుకి వెళ్ళి వాటర్ కొనుక్కునేదానికి 10 రూపాయలు లేవంట. ఏమండి, 10 రూపాయలు లేవంట. కానీ దాచిపెట్టింది దశంభాగం తీసి ఒక బాక్సులో లేకపోతే మొత్తాన్ని ఒక పక్కన దాచిపెడతా ఉంది. దాన్ని తీసి వాడుకోవచ్చు 10 రూపాయలు, దాన్ని తీసి వాడుకోవచ్చు 10 రూపాయలు. కానీ వీళ్ళని అడుగుతూ ఉందంట ప్రియదేవుని. అయితే దొరకలేదంట. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సేవకురాలు ఈ విషయం ఆలోచించి కనిపెట్టిన తర్వాత దేవుని సేవకురాలు ప్రియదేవుని బిడ్డలారా 10 రూపాయలు ఇస్తే ఆ తర్వాత వాటర్ తెచ్చుకునేదంట. ఎందుకని మాట చెప్తున్నానంటే, కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, నా దేవుడు నాకు ఇచ్చాడు, నా దేవునికి నేను ఇస్తే నాకు ఇస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి నమ్మకంతో ఏం చేస్తారంటే ప్రియమైన బిడ్డలారా 10 రూపాయలు దాంట్లో నుంచి తీసేదని కూడా ఇష్టపడక నమ్మకంగా ఏం చేస్తుందంటే ప్రియమైన బిడ్డలారా, నీళ్లు లేకపోయినా కానీ ఆ 10 రూపాయలు తాకలేదండి. నీళ్లు లేకపోయినా తాగేదానికి మినరల్ వాటర్ లేకపోయినా కానీ అందులో దాచినటువంటి దశంభాగంలో నుంచి 10 రూపాయలు తీసేదానికి భయపడి తాకకుండా వీళ్ళని అడుగుతూ ఉన్నప్పుడు దేవుని సేవకురాలంట ఆవిడికి 10 రూపాయలు ఇచ్చిందంట. ఆ 10 రూపాయలు ఇచ్చిన తర్వాత వాటర్ తెచ్చుకోవడం జరిగింది. ఏమీ ఆమె డబ్బే కదా, ఏమి ఆమెదే కదా, పైసలు ఆమె సంపాదించిందే కదా, అందులో తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోవచ్చు. కానీ దేవుని భయం అండి. నా దేవునిది ఇది, నేను దేవునికి ఎత్తిపెట్టిన దాంట్లో తాకూడదని చెప్పి అలాగే ఉండిందంటే. అయితే ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి చేతి పనులు కానీ, వారి వ్యాపారాలను కానీ, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా క్రమముగా ఏం చేస్తున్నాడంటే కొట్టివేస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము ఆశీర్వదించబడాలంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఆయన వాక్యం సెలవిస్తుంది. పుచ్చుకొనుట కంటే
నీతిమంతులంట వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. కాబట్టి మన జీవితంలో పిల్లరా ఏదైనా కానీ మనం ఏం చేయాలంటే విత్తాల. విత్తినప్పుడు అదేమవుతుందంటే ఒక దినాన నీ చేతికి పంట రూపంలో వస్తుంది. దాన్ని నువ్వు కోసుకుంటావు, సమృద్ధిగా కోసుకుంటావు, ఆశీర్వాదకరంగా నీ కుటుంబం మార్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ప్రపంచములో అన్ని రంగాలలో ఆరితేరిన వారు ఎవరైనా ఉన్నారంటే, ప్రియమైన బిడ్డలారా, ప్రపంచములో అన్ని రంగాల్లో ఆరితేరిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు క్రైస్తవులు మాత్రమే. ఎందుకనంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు క్రైస్తవుల్ని, ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డల్ని, క్రైస్తవులు అంటే దేవుని బిడ్డల్ని ఆయన తోకగా చేయలేదని చెప్పాడు. ఆయన ఏం చేశానన్నాడు? ఆయన తలగా చేశానని చెప్పాడు. ఆయన దేవుని బిడ్డల్ని, ప్రియమైన బిడ్డలారా, ఆయన భయభక్తులని బిడ్డల్ని, ఆయనకి విధేయత చూపించేటువంటి బిడ్డల్ని, ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏం చేశాడంటే ఆయన క్రింద వారుగా ఉంచలేదు. ఆయన ఎవరినిగా ఉంచాడు? ఆయన పైవారిగా ఉంచాడు. ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రపంచానికి ఒక బ్లెస్సెడ్ ఛానల్గా అబ్రహాము మార్చబడ్డాడంటే, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడంటే కారణం ఏంటి అంటే ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము దశమ భాగమంట ఎవరికి ఇచ్చాడంట? ఆయన షాలేము రాజుకి ఇచ్చాడు. మెల్కీసెదెకిచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. మెల్కీసెదెకిచ్చి ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. కాబట్టి అబ్రహామును మెల్కీసెదెకు ఆశీర్వదించాడు. కాబట్టి తన తల మీద చేయబెట్టి ఆశీర్వదించాడు. కాబట్టి అబ్రహాము ప్రియమైన బిడ్డలారా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము గురించి, అబ్రహాము నిన్ను బట్టి సమస్త వంశములు ఆశీర్వదించబడును. అబ్రహాము నిన్ను బట్టి సమస్త వంశములు ఆశీర్వదించబడని చెప్పి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ప్రియమైన ఈ రోజున నువ్వు నేను ఆస్వాదించబడాలంటే, ఈరోజు నీ పరిస్థితి ఒకవేళ ఈ రోజున అప్పుల సమస్యల్లో ఉండొచ్చు, ఒకవేళ ఈ రోజున చాలీచాలని పరిస్థితుల మధ్యలో ఉండొచ్చు ఒకవేళ. అయితే ప్రియదేని బిడ్డ, ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంటే విన్నటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకొని నువ్వు వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే, ఆయనకి విధేయత చూపించినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు తగ్గించుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే, నిన్ను బట్టి నువ్వు అతిశయపడకుండా దేవుని యందు అతిశయపడే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా, ఇదిగో నేను తెరిచినటువంటి తలుపులు ఎవడు కూడా మూయలేడు, నేను మూసినటువంటి తలుపులు ఎవడు కూడా తెరవలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకనంటే ఆయనకి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నప్పుడు, నీ జీవితంలో ఆయన అనుకున్నది నీ జీవితంలో ఆ ఉద్దేశం నెరవేర్చబడుతున్నప్పుడు ఏమిట్లారా, నీ ఆశీర్వాదాన్ని ఎవడు కూడా ఆపలేడు, నీ ఆశీర్వాదాన్ని ఎవడు కూడా దాన్ని అడ్డగించేటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నటువంటి దేవుడు ఆయన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇది బిడ్డలారా, మరి ఒక ఆయన అబ్రహాముకి ఒక వ్యక్తి, ఆయన పేరు, అయ్యా జనాభాను నాకు, మరి నీ జనాభానంతా నాకు ఇచ్చేసేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే ప్రియమిళ్ళరా, నూలు పోగు కూడా నీ దగ్గర నుంచి నాకు అవసరం లేదని చెప్పి అబ్రహాం అంటాడు. ఒకవేళ నీ వల్ల నేను ఆస్వాదించబడతానేమని అందరూ అనుకుంటారు, కాబట్టి నీ దగ్గర నుంచి నాకు నూలి పోగు కూడా నాకు అవసరం లేదని చెప్పి ప్రియమిళ్ళరా మరి ఆయన అంటాడండి. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రియమిళ్ళరా మనం ఆధారపడాల్సింది ఎవరి మీద అండి? దేవుని మీద మనం ఆధారపడాలి. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి ఇదంతా కట్టాము? దేవుని మీద ఆధారపడి కట్టావా? మనుషుల మీద ఆధారపడి కట్టావా?
బాగా గట్టిగా చెప్పాలి మీరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రియమిట్లారా, దేవుడు నీ కుటుంబానికి ఒక దర్శనం ఇస్తాడు, నీ బిడ్డల పట్ల ఒక దర్శనం ఇస్తాడు, దేవుడు సంఘానికి ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనానికి, ఆ విజన్కి అనుగుణంగా నడిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే రైట్ టైంలో ద్వారాలు తెరుస్తాడు తప్పకుండా. అప్పుడు దాకా నువ్వు కనిపెడుతూనే ఉండాలి, అప్పుడు దాకా నిరీక్షణ కలిగి ఉండాలి, అప్పుడు దాకా ప్రసవేదన పడుతూ ఉండాలి. ఆ వాగ్దానం చేసిన తర్వాత వెంటనే నీ జీవితంలో, నా జీవితంలో ప్రియమిత్రులారా, ఎన్నో పెను తుఫాన్లు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఆటుపోటులు, ఎన్నో నిందలు, అవమానాలు వస్తాయి. అయితే వాటన్నిటిని మనం అధిగమించాలంటే, ఓవర్కమ్ చేయాలంటే మనకేం కావాలి అంటే ప్రియమిత్రులారా, దేవుని వాక్యము, ప్రార్థనా జీవితము. ఏం కావాలండి? దేవుని వాక్యము, ప్రార్థనా జీవితం మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి మాటలు ఎప్పుడు కూడా ఏంటంటే, నరులు కష్టము చేత, ఏమండి చెప్పండి, నరులు కష్టము చేత ఏంటండి, బాగా చెప్పండి మరి, అందరూ చెప్పండి. ఇటు తలలో అక్కడ మీరు చెప్పండి, మీరు చెప్పాలని. ఇప్పుడు నరులు కష్టం చేత ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరులు కష్టం చేత ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారిపోతుంది మన జీవితాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఏమంటాడంటే, మనము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము ఏంటంటే, మళ్ళా చెప్పండి, మనము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారం, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మహిమలో నుంచి ప్రతి అవసరత తీర్చబడును. క్రీస్తు మహిమలో నుంచి ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపాత్ముల సొమ్మంట ఎవరికోసం దాచిపెట్టుంటారా? నీతిమంతుల కొరకు దాచిపెట్టుంటాడంట ఆయన. ఎవరి కొరకండి? నీతిమంతుల కొరకు దాచిపెట్టుంటాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమిత్రులారా, ఓన్లీ ఏదో వాగ్దానాలు రాసుకొని వాటిని బాగా పట్టించి పలకటం అనేది కాదు, కానీ అది క్రియలతో కూడినటువంటి విశ్వాసంగా మన జీవితంలో మారినప్పుడు ప్రియమిత్రులారా, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అబ్రహాము తన జీవితంలో కూడా ఆయన ఏం చేశాడంటే క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏ విశ్వాసం అండి? క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. నా దేవుడు ఏం చేయాలి, నువ్వు ఏం చెప్పాలి తెలుసా? ఒక్కోసారి ఏం చేయాలి తెలుసా? నాకయ్యా, నాకు 10 లక్షలు అప్పు ఉందయ్యా, మాకు కూలి పని చేసుకునేవాళ్ళం అండి, మేము చాలా కూలి పని చేసుకునేవాళ్ళం అండి, మాకు 20 లక్షలు అప్పు ఉందండి, చాలా ఏం చేయాలో దారి కానరాట్లేదండి. దానికి మీరేమైనా అడ్వైస్, ఏమైనా సలహా ఇస్తారా? మీరేమైనా ఆలోచన చేస్తారా? మాకు మంచి థాట్స్ ఏమన్నా, ఎలా చిన్న బిజినెస్ ఏమైనా చేసుకుంటే మేమేమైనా పైకి రాగలమా, బాగా ఆస్వాదించబడగలమా అని మీరేమైనా చెప్తారా అని అంటే ప్రియమిత్రులారా, వాళ్ళకి చిన్న బిజినెస్ చేసుకునే దానికి కూడా దారి లేదు, ఏ దారి లేదు. అయితే ప్రియమిత్రుల, ఒకే ఒక దారి, ఒకే ఒక దారి. ఎవరు ఆ దారి అంటే ప్రియమిత్రులారా, ఒక ఆయన అన్నాడంట, అయ్యా నాకు దక్షిణము ప్లాట్లు ఉన్నాయి, ఉత్తరము ప్లాట్లు ఉన్నాయి, పడమర నాకు భూములు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, తూర్పును కూడా నాకు బిల్డింగ్స్ ఉన్నాయి. మరి నీకేమున్నాయంటే నాకు పరలోకములో ఉన్నాయి అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు అన్ని దిక్కులు ఉండొచ్చు, కానీ నా దిక్కు ఆయనే అని అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆయన దిక్కుగా చేసుకున్నట్లయితే ప్రియమిత్రులారా, నిన్నేం చేస్తాడంటే నీకు 10 లక్షలు అప్పున్నా కానీ, 20 లక్షలు అప్పున్నా కానీ, ఒకవేళ 30 లక్షలు అప్పున్నా కానీ ప్రియమిత్రులారా,
శూన్యములో సృష్టిని కలుగు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ ఏమీ లేకపోయినా కానీ మన దేవుడు ఆయన క్రియేటర్ కాబట్టి ఒక న్యూ క్రియేషన్ చేసి నూతన సృష్టిగా నీ జీవితంలో చేసి ప్రియమిళ్ళారా అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా, మహత్కార్యముల ద్వారా ప్రియమిళ్ళారా ఆయన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమిళ్ళు ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో మనము అబ్రహామును ఆస్వాదించేదానికి ఆదికాండం 12వ అధ్యాయం మొదట వచ్చిన మనం చూస్తే అబ్రహాం ఏమి చూపించాడే దేవుని కంటే విధేయత చూపించాడు. ఏం చూపించాడండి ఆయన? అబ్రహాం ఏం చూపించాడు దేవునికి? దేవుడు పిలిచిన తర్వాత ప్రియమిళ్ళారా ఒక విగ్రహారాధన కుటుంబంలో ఉన్నటువంటి మరి అబ్రహాముని దేవుడు పిలిచిన తర్వాత ఏ మాత్రము కూడా తడువు చేయకుండా దేవుడు ఏం చేశాడంటే పిలిచిన వెంటనే ప్రియమిళ్ళారా అబ్రహాము ఒబే అయిపోయాడండి, విధేయత చూపించాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాం అంత మాత్రమే కాదు కానీ 12:7-8 వచ్చిన మనం చూస్తే బలిపీఠం కట్టాడంట. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టి ఇదేం చేశాడండి? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు కానీ ఆదికాండం 14:20 వచ్చిన మనం చూస్తే దేవుడు ఆయనంట అబ్రహాము మరి షాలేము రాజు మెల్కీసెదెకు ప్రియమిళ్ళారా ఆయన 10వ వంతు ఇచ్చడం జరిగింది. కాబట్టి అందుకని ప్రియమిళ్ళారా అబ్రహామును ఆస్వాదించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయం మనం చూస్తే ఒక మాట చదువుకుందాం. 1వ వచనం చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇస్సాకు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడండి అక్కడ. నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు అక్కడ ఆయన. ఎందుకనంటే ప్రియమిళ్ళారా శ్రద్ధగా దేవుని మాట వినేవాళ్ళు కావాలా. ఒక్క మాట అయినా కానీ శ్రద్ధగా దేవుని మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. బైబిల్ అంతా మన జీవితకాలం అంతా చదివినా కానీ మనకు అర్థం కాదు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రియమైన బిడ్డ మనం ఒక్క మాట, స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన చనిపోయిన వారిని ఆయన ఒక పుస్తకం చదివినప్పుడు ఒకప్పుడు 14 మంది చనిపోయిన వారిని లేపాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఇంకో పుస్తకం వచ్చిన తర్వాత 20 మంది పైన. ఆయన చదువు రాదంట, చాలా పొలం పని చేసుకునేవాడు, చదువు రాదు ఆయనకి. అయితే దీని బిడ్డలు ఒక్క మాట నమ్మాడండి, ఒక్క మాట అంతే. ఏంటయ్యా మాట అంటే నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని నమ్మాడండి. నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి నమ్మాడండి. నమ్మి ఏం బిడ్డారా ఏం చేశాడంటే ఒక వ్యక్తి చనిపోయింది, ఒక స్త్రీ చనిపోయింది, ఒక వీధిలో చనిపోతే మరి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అందరూ ఏడుస్తూ ఉంటే ఈయన వెళ్ళి దీని ఏం చేశాడంటే ఒక్క మాట నమ్మి ఆ ఒక్క మాట యందు విశ్వాసం ఉంచి ఏం చేశారంటే వెళ్ళి నేను ఈయన లేపుతానన్నాడంట. సాలుగని పోవా అని చెప్పి వాళ్ళు వదలాయిస్తూ తిట్టి పంపించారట. అయితే ఈయన అలా కాదని చెప్పి దగ్గరకు పోయి ఆ శవం దగ్గరికి వెళ్ళి దీని బిళ్ళరా చంపమల్లి చొక్కేటేసాడంట. వండుకున్నా అంటాను చంపమల్లి చొక్కేటేసిన తర్వాత దిగ్గుని లేచిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాలంటే దీని బిళ్ళరా నువ్వు ఆయన యందు అన్నీ ఉంటే అందరూ నమ్ముతారు. మా కొలీగ్స్ చాలామంది ఉన్నారండి, నా ఫ్రెండ్స్ సర్కిల్ ఉందండి, మా బంధువులు ఉన్నారు, అంతా సౌండ్ పార్టీ రండి, అలా చెప్పుకోవటం వేరే. కానీ నువ్వు నమ్మాల్సింది ఏంటంటే ఏమీ లేకపోయినా కానీ ఇదేమిలారా నీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా కానీ నువ్వేం చేయాలంటే నా దేవుడు చేస్తాడు, నా ప్రభువు చేస్తాడు, ఆయన నమ్మదగిన దేవుడు, నాకు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు, ఆయన చేతగాని దేవుడు కాదు, ఆయన సమర్థుడు,
ఆయన శక్తి కలిగిన దేవుడని ఎప్పుడైతే ప్రియమైన బిడ్డలారా ఒక్క మాట నువ్వు నమ్మతావో నీ జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యాలుగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం మనం చూస్తే 128వ కీర్తన మొదట వచనం మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలని ఆస్వాదించబడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనంట ఏం చేస్తాడు ఆయనంట సియోనులో నుండి నేను వారిని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఆయన. ఏమండి, భయము భక్తి, భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటండి? మీరు చెప్పండి. ఆయన్ని ప్రేమించటం, లేకపోతే ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఆయన ఆజ్ఞలు గైకొనటం, లేకపోతే ఆయన ప్రేమించటం. అవి కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు ఎనిమిదిలారా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీ కోసం ఏం చేస్తారంటే ఆకాశ వాక్యుళ్ళని అయిపోతాడంట. ఎలా అయిపోతాడండి? మీరు అనుకుంటారు ఒక్కోసారి, మీరేమనుకుంటారు ఒక్కోసారి, మన లోకంలో కొంతమంది ఏం చెప్తారు, గాలిలో దీపం పెట్టి మీరు చెప్పండి, నాకు తెలియదు అయ్యని, దేవుడు అంటే ఏం చెప్పండి, ఏందమ్మా చెప్పండి, గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే ఎలా ఇస్తాడు లేదో అనుకోండి. అది లోకంలోదండి ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు సెలవిస్తాడు, మనుషులకు అసాధ్యమైంది దేవునికి సమస్తము సాధ్యమే. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. నీ ఉద్దేశం ఏంటో అడుగుతున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు అడుగుతున్నావు? నీకు ఎందుకు కావాలి? ఏంటి? తండ్రి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపించాడు అని అంటే తండ్రి నామం యేసుక్రీస్తు ద్వారా తండ్రి నామం మహింపరచబడాలా. నీ ద్వారా యేసయ్య నామం మహింపరచబడితే తండ్రి నామం తండ్రిని సంతోషపెట్టిన వారం అవుతాం మనం. నీ ద్వారా ఎవరికి రావాలంటే మహిమ, యేసుక్రీస్తు నామానికి మహిమ రావాలి. యేసుక్రీస్తు నామానికి మహిమ వస్తే తినబిడ్డారా తండ్రి, పరలోకమందున తండ్రి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తినబిడ్డారా ఫైనల్గా నేను ముగిస్తున్నాను. ఏసేపు ఎవరంట? ఫలించుడి కొమ్మంట. ఎవరంటే ఆయన? ఏసేపు ఫలించుడి కొమ్మ. ఏసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఏసేపుకు దేవుడు ఏమై ఉన్నాడండి? తోడై ఉన్నాడు. మనము ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ఏసేపు అంట ఫలించుడి కొమ్మ అని రాయబడ్డదండి. ఎందుకని ఆ విధంగా ఫలిస్తున్నాడు? ఎందుకని ఆయన ఆ విధంగా ఆశ్రయించబడుతున్నాడు అంటే బిడ్డను బిడ్డారా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగుపెట్టినా కానీ, పోతీఫర్ ఇంట్లో అడుగుపెట్టినా కానీ, చెరసాలలో అడుగుపెట్టినా కానీ, అర్థమవుతుందా మీకు? ఎక్కడ అడుగుపెట్టినా కానీ ఏసేపు ఎందుకని ఫలిస్తున్నాడు, ఎందుకని ఆస్వాదించబడుతున్నాడు అని అంటే బిడ్డను బిడ్డారా, ఏసేపు అడుగు పెడితే చాలు అక్కడ ఆశీర్వాదం. పోతీఫర్ ఇల్లు అయినా కావచ్చు, అది చెరసాలైనా కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. కారణం ఏంటంటే ఏసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఏసేపుకి ఎవరు తోడై ఉన్నారండి? దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజున గుండె మీద చేసుకొని ప్రియమైన బిడ్డలారా, దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పగలవా? నువ్వు ఆలోచించు ఒకసారి. దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పగలవా? నేను ఇప్పుడు జనరల్గా మాట్లాడుతున్నా. ఏంటంటే ఈ రోజున మనం చూస్తే కొన్ని మాటలు, ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె అంటే పాపం అంగటికి వాళ్ళు ఏదో అగ్గిపెట్టు కోసమో లేకపోతే పసుపుడు లేకపోతే ఇంకోటని రోజు రోడ్లోకి వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉంటే ఈమె ఎదురొస్తుందంట. ఈమె ఎదురొస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరు మొత్తానికి చిన్న యాక్సిడెంట్ అయిందంట. ఏందమ్మా నువ్వు ఊరనే మామ తిరుగుతూ ఉంటావా, ఇంట్లో కుదురుగా ఉండవు అన్నాడంట వాళ్ళ ఇంట్లో ఒక భర్త. అర్థమవుతుందా? అన్నాడంట. అయ్యా హిందూ ఆమె,
అయ్యా జాన్పాలు, మరి నేను ఇట్లా తిరుగుతుంటే నేను ఏదో మా పరిస్థితులు బాగలేక ఏదో అంగటికి పోయి ఏదో అగ్గి పెట్టుకోను, లేదా పుసుపుడను, లేకపోతే నూనె కొని ఏదో పోతుంటాను, వాళ్ళు ఏమో నన్ను ఇట్ట అన్నారు అని నాకు చెప్పింది. నేను అప్పుడు టాంచి ఆమె నేను చెప్పానంటే, రేపు టాంచి నాకు ఎదురు రాను అని చెప్పిన. రేపు టాంచి నాకు నువ్వు ఎదురు రావాలని చెప్పాను. దేవుడు నీకు తోడై ఉంటే ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన 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 కృపాక్షేమాలు మన వెంట వస్తున్నప్పుడు తినమిలారా, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిందని చెప్పిన దేవుడు కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఆలోచించు ఒకసారి. వాక్యం మీద నీకు విశ్వాసం లేదా? అవిశ్వాసం చూపుతున్నావు కాబట్టి ఇంకా నువ్వేం చేస్తున్నావంటే లోకానికి భయపడుతున్నావు. ఆలోచించు ఒకసారి. ఈరోజు ఒక బాబు కనబడ్డాడు. కనబడి ఇది పాటూరు బాబు ఒక బైక్ కనబడ్డాడు. కాళ్ళకట్ట మీద ఒకరికి ఈ 6వ మీద ఎక్కడో ఒక రెడ్డి గారికి ఫిజియోథెరపీ చేసేదానికి వెళ్ళాను బాబాయ్ అన్నాడు. ఫిజియోథెరపీ చేసేదానికి వెళ్ళాను అన్నాడు. అంతలోకి మన జేఎస్ఎస్ట్ వాళ్ళు బండిలో వస్తూ ఉన్నారు. ఏంటి బాబు మా పాపగా బాగలేదు, హాస్పిటల్లో పెట్టుకున్నాను అది ఇది అన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోదాం అని ఆడ పెట్టుకుందామంటే, మీరు మీ కష్టాలు మీరు పడండి, ఒక్కరోజే ఇస్తున్న పర్మిషన్, తర్వాత మీరు తీసుకెళ్ళిపోవాలి అన్నారంట. ఇంటికాడ ఏమయ్యాడంటే ఇల్లు బాగలేదంట అన్నారు, అందుకు నా ఇంట్లో ఉండకూడదంట. ఈరోజు వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉంటే దేని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు దయ్యాలకు భయపడతావా? ఆలోచించు ఒకసారి. చాతబడి శక్తులకు భయపడతావా? ఆలోచించు ఒకసారి. భయపడవు నువ్వు. మా పక్కింటికి పోవాలని నువ్వు భయపడిపోతున్నావు. అమ్మో వాళ్ళ ఇంటికి పోతే మాకు బాగుండదు. నువ్వు క్రైస్తవురాలు, మళ్ళా దేవుని బిడ్డవు, మళ్ళా ఈ పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఇంటికి పొద్దుపోయే వీధికి బాగూడదు. ఎందుకనంటే దేని బిడ్డలాను నువ్వు అంటే క్వాలిటీ భక్తి లేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే భయపడతావు, వణిగిపోతావు, కంగారు పడిపోతావు. నువ్వు సరిగా లేనప్పుడు వాక్యమైన అర్థం దగ్గరకు రాలేవు. ఆదివారం దేవుని సన్నిధికి రాలేవు. సరైనటువంటి వాక్య పునాది మీద నీ జీవితం లేదు కాబట్టి, వాక్యమైనటువంటి అర్థం దగ్గరకు వస్తే నువ్వెవరవో నీకు బాహాటంగా కనబడిపోతుంది కాబట్టి, దేవుని వాక్యం స్కాన్ చేస్తుంది కాబట్టి దేనిమిట్లారా వాక్యం దగ్గరకు రాలేవు. ఎందుకంటే స్కాన్ చేస్తుంది. అది ఎముకల్లోకి వెళ్ళిపోతుంది, మూలుగుల్లోకి వెళ్తుంది, అది కండరాల్లోకి రక్తంలో కూడా అది దూరి దేనిమిట్లారా ఏం చేస్తుందంటే అది వాక్యం రెండంచులు కనుక వాక్యమైనటువంటి ఖడ్గం కాబట్టి అది దూరి క్రీచేస్తుంది. కాబట్టి వాక్యమైనటువంటి ఆ స్కాన్ చేసేటువంటి వాక్యం దగ్గరకు రాలేకపోతున్న కారణం ఏంటంటే దేని బిడ్డ నీ లోపాలేంటో బయటపడతాయని భయపడుతున్నావు. ఆలోచించు ఒకసారి. నువ్వు అతిశయపడుతున్నావు ఒకవేళ ఆలోచించు ఒకసారి. ఇదేం బిడ్డ ఆర్ఆర్కే మూర్తి గారంట, ఆయన మిషనరీస్ మన ఇండియాకి వస్తే శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ట్రాన్స్లేషన్ చేసేదానికి ఎవరు లేరంట. ఆ రోజుల్లో ఆయన బాగా చదువుకున్నాడంట. మంచిగా చదువుకుంటే ట్రాన్స్లేషన్ చేసేదానికి ఎవరు లేకపోతే, అయ్యా నువ్వు ట్రాన్స్లేషన్ చేస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాత ఆశపడి యోహాను సువార్త దేని బిడ్డలారా అది ఇంగ్లీష్లో నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేదానికి ఆయన ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు దేని బిడ్డలారా బైబిల్లో యోహాను సువార్త చదువుతూ అండర్లైన్ చేస్తూ ఈ తప్పులన్నీ గుర్తుపట్టి అండర్లైన్ చేసి తప్పులు పట్టేయాలని చెప్పి అనుకున్నాడంట. ఆయన అండర్లైన్ చేస్తుంటే దేవుని వాక్యం అంట ఆయనలో ఉన్న లోపాలను ఎత్తిపట్టి చూపిస్తుందంట. ఆ తర్వాత ఆయన మారిపోవటం జరిగిందండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమైనటువంటి అర్థం దగ్గరకు నువ్వు రావాలి ప్రతిరోజు. నువ్వు నేను దేవుని వాక్యమైన అర్థం దగ్గర మనం రాకపోతే
ఇదేం బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితము ఎండిపోని స్థితిలోకి మారిపోతుంది. నీ హృదయం కఠినపరచబడిపోద్ది. నీవు గ్రహింపు లేని వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రతిరోజు వాక్యమైన అర్థం దగ్గరకు రావాలి. ప్రతిరోజు ఆయన పాద సన్నిధిలో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ప్రియన్ బిడ్డ, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను శుద్ధీకరించి ఆయనని పరిశుద్ధపరిచి, దేవుడు తనకిష్టమైనటువంటి వారిని ఆయన ఏం చేస్తారంటే ఆయన నలగొట్టి, ప్రియన్ బిడ్డలారా, వాళ్ళని ఏం చేస్తారంటే ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ప్రియన్ బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం బిడ్డలారా, దేవుని కోసం శ్రమ పడేవాళ్ళు కావాలండి. శ్రమలంటే మామూలు, దేవుని కోసం శ్రమ పడేవాళ్ళు కావాలి. మీకు చెప్పాలంటే ఈ రోజుల్లో మనం చూస్తే లగ్జరీ లైఫ్, దేవుని కోసం శ్రమ పడటం అంటే దూర ప్రాంతానికి వెళ్ళటం కానీ, చర్చికి వెళ్ళటం కానీ నీకు అర్థం కావటంలే. నీకు అర్థమైతే ఇప్పుడు ఏం బిడ్డలారా, నువ్వు శ్రమ పడితే దేవుని విడిచిపెట్టవు. దేవుని విడిచిపెట్టవు. కాలినడక నడిచినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండి ఛార్జీకి లేక దేవుని సన్నిధికి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకురాలు చెప్తారు, ఒకరంటే కుక్కలగొండ నుంచి ఒక సహోదరి, విశ్వబ్రాహ్మణ్స్ వాళ్ళ కుటుంబంలో ఒక్కటే ఆ సహోదరి దేవుని నమ్ముకుందంట. చర్చికి వెళితే గదిలో వేసి బంధించి బాగా తిట్టి అలా చేసేవాళ్ళంట. చెప్పులు కూడా లేవంట. ఒకప్పుడు ఛార్జీకి డబ్బులు లేక కుక్కలగొంట నుంచి ప్రియమిళ్ళరా చింతారెడ్డిపాళ్ళు నడిచి వెళ్ళేదంట. అయితే వాళ్ళ నాన్న కువైట్ వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని నమ్ముకొని మారిపోయాడంట. వాళ్ళ నాన్న లెటర్ రాసిన తర్వాత ఈ పాప చాలా సంతోషపడిపోయిందంట. ఇంట్లో అన్నదమ్ముళ్ళు చాలా ఇబ్బంది పెట్టారంట. అయితే ప్రియని బిడ్డలారా, అయితే తగిన సమయం వచ్చింది, శ్రమపడింది, కష్టపడింది. రైట్ టైం వచ్చిన తర్వాత దేవుడు ఆ సహోదరికి దేవుడంట ఒక సెక్రటరీ జాబ్ ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది విఆర్ఓ జాబు, ఒక విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఒక జాబ్ ఇచ్చాడంట. చక్కగా వివాహం చేసుకొని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. శ్రమలు లేకుండా నీకు విధేయత అనేది రాదు. ఎందుకని శ్రమలు అనుమతిస్తాడంటే, ఎందుకని ప్రియమిళ్ళ అదే ఇందాక సేవకురాలు కూడా నిన్ను కొలిమిలోనంట పరీక్షించాడంటే. ఒక పాట రాసుకున్నాం కదా, ఏ కొలిమిలో అండి? ఇబ్బంది కొలిమిలో పెట్టి పరీక్షిస్తాడు ఒక్కొక్కసారి దేవుడు నిన్ను. ఇబ్బంది కొలిమిలో. ఈరోజు సంపాదించాలంటే ఎన్ని మార్గాలు లేవండి ఈ రోజుల్లో? మార్గాలు లేవా సంపాదించేదానికి? ఏమండి, ఉన్నాయా లేవా మార్గాలు సంపాదించేదానికి? లేవా? బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టొచ్చా? కట్టకూడదా? కట్టొచ్చా కట్టకూడదా? ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు జవరకూడదా? జవరొచ్చా జవరకూడదా? ఏంటండి మేము జవరతా మాకు చెప్పండి అంటారా? ప్రైజ్ ది లార్డ్. జవరే వాళ్ళని చూడండి, మీ కళ్ళ ముందు ఉంటారు. జవరే వాళ్ళని చూడండి, మీ కళ్ళ ముందు మీకు కనబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ కళ్ళు తెరవబడతాయి ఒకసారి ఆయన నామంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఉదాహరణ చెప్తున్నాం చూడండి. అబద్ధానికంట ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. అబద్ధానికంట అనేక మార్గాలు ఉంటాయంట. అర్థమవుతుంది మీకు? అబద్ధానికి ఎన్ని మార్గాలు ఉంటాయండి? అనేక మార్గాలు ఉంటాయి. సత్యానికి ఒకే ఒక మార్గం. ఎన్ని అనేక మార్గాలు అంటే ఎట్లాగాయనంటే ఆయన చెప్పిన విధానం, ఒక రబ్బర్ తీసుకోండి. ఒక రబ్బర్ తీసుకుంటే ఇటువైపుకి లాగానే ఇటు వస్తుందంట, ఇటువైపుకి లాగానే ఇటు వస్తుందంట, ఇట్లాగిన ఇటు వస్తుందంట, మరి ఇట్లాగిన ఇటు వస్తుందంట, ఇట్లాగిన ఇటు వస్తుంది. ఎట్లాగినా కానీ అది సాగదు. కానీ ప్రియని బిడ్డలారా, సత్యానికి మాత్రం ఒకే ఒక మార్గము. సత్యానికి మాత్రం ఒకే ఒక మార్గము. కాబట్టి నువ్వు ప్రభు కోసం నిలబడు. ప్రభువు ఇచ్చేటువంటి వాగ్దానం తీసుకో.
ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రభుత్వంలో ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యేసేపుని ప్రియమైన బిడ్డలారా, యేసేపుని దేవుడు ఎందుకని ఆస్వాదించాడు, ఎందుకని ప్రధానమంత్రి చేశాడు? ఒక బానిసగా అమ్మబడ్డాడు. ఒక బానిసగా యేసేపు ఏం చేయబడ్డాడు? అమ్మబడ్డాడు. ఎంతగా అమ్మబడ్డాడని చెప్పుకున్నాం గత దినాలు మనం. 20 వెండి తులములక 20 వెండి తులములకు అమ్మబడ్డాడు యేసేపు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అమ్మబడినటువంటి ఆయన ఇబ్బంది కొలిమిలో పెట్టి పరీక్షించబడినప్పుడు యేసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యేసేపు ఏం చేశాడు? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకని ప్రియ బిడ్డలారా, యేసేపు అంట ఐగుప్తులో కరువు చేస్తే ప్రియ బిడ్డలారా, మరి కొట్లలో ధాన్యము దాచిపెట్టిన తర్వాత ప్రపంచమంతా కరువు వచ్చేసింది. ప్రపంచమంతా కరువు వచ్చేస్తే యేసేపు దగ్గరికి వెళ్ళి, సమస్త దేశాలంట యేసేపు దగ్గరికి వెళ్ళి ధాన్యము మాకు కావాలని చెప్పి కొనుక్కునే దానికి వెళ్ళారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు ప్రియమైన బిడ్డలారా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే పాటలో పెట్టుకునేది ఎందుకు ఏం పెట్టుకున్న పాటలో అనుభవాల నుంచి పెట్టుకున్నటువంటి పాటలు. ఈ పాట ఏం పెట్టుకున్న ఈ పాటలు అంటే, ఈ లోకములోనంట పాపం విస్తరిస్తుందంట. విస్తరిస్తుందా లేదా? ఈ లోకములో పాపం ఎలా ఉందండి? విస్తరిస్తుందంట. విస్తరించను ఇహలోక మాల్యను నంటనీయక నా ఎడల నీ కృప అధిగమించని. నువ్వు నేను జీరో మనందరం ఎవరైనా కానీ ఆయన కృప నీలో నాలో ఉంటే మనం పాపాన్ని అధిగమిస్తాం, ఓవర్కమ్ చేస్తాం, శరీర ఇచ్ఛలను జయిస్తాం. దేవుని ఆత్మాభిషేకముతో శరీర కోరికలను చంపివేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది చేసాడు యేసేపు. అది చేసాడు కాబట్టి యేసేపును దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. ప్రపంచాన్ని పోషించేటువంటి ఒక పోషణకర్తగా దేవుడు యేసేపును ఆస్వాదించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాడుకుందాం, పాట పాడుకుందాం. ఈ లోకంలో పాపము విస్తరించినను. సిగ్గుపడబాకండి మీరు. మీ సిగ్గులు నాకు తెలుసు, ఓపెన్గా పాడండి. జయాన్ని ఇస్తాడు మీకు. ఈ లోకంలో పాపము విస్తరించినను. డ్రమ్ కొట్టండి ఒకసారి. ఈ లోకంలో పాపము విస్తరించినను ఇహలోక మాలిన్యం నన్ను వంటనీయక నా ఎడల నీ కృప అధిగమించెని. ఈ లోకంలో పాపము విస్తరించినను ఇహలోక మాలిన్యం నన్ను వంటనీయక నా ఎడల నీ కృప అధిగమించెని. నా ఎడల నీ కృప అధిగమించెని. కృపా సాగరా, కరుణా సాగరా, నన్ను కరుణించి కృప చూపితివే. యేసయ్యా నన్ను కరుణించి కృప చూపితివే. యేసయ్యా నన్ను కరుణించి కృప చూపితివే. కరుణించిదివే, కరుణామూర్తివై కృప చూపితివే. కరుణామయుడవై ఏమని కొనియాడెదన్ నా యేసు రాజా, ఏమని కీర్తించేదన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసన్న గారి దగ్గరికి సేవకి వెళ్ళాడంటే ఒక
దైవ సేవకుడు, ఆయన పేరు ప్రెడిపాల్. ఆయన ఒక పాట రాసుకొని యవనేచ్చుల్ని చంపివేస్తుని అనేటువంటి పాట రాసుకొని యేసన్న గారికి చూపించాడంట. యవనేచ్చులను చంపివేస్తుని చెప్పి యేసన్న దగ్గరికి వెళ్ళి చూపించాడంట. అరే అది కాదురా, శరీర కోరికలను చంపివేస్తున్నాను బెటర్ అన్నాడంట. ఏం పెట్టాడంట? శరీర కోరికల్ని చంపివేస్తుందని పెట్టమన్నాడంట. ఎందుకంటే ఇప్పుడు ఏం పెట్టారా, యవనస్తులకైనా కోరికలు ఉండేదా? అందుకని ఇది పెట్టా. యవనస్తులైన కోరిక ఉండేదా? ఆలోచించండి ఒకసారి. 70 ఏళ్ళు ముసలోడికి కూడా ఉన్నాయి కోరికలు, ఉండవా? 70 ఏళ్ళు కూడా పెళ్లి చేసుకున్నాను లేదా? చెప్పండి నాకు సమాధానం. కాబట్టి ఇప్పుడు ఏం పిల్లరా ఇక్కడ, కాబట్టి మనం ఏం చేయాలంటే, నా ఇచ్ఛలను నీ ఆత్మాభిషేకముతో శరీర కోర్కెలను చంపివేసితివే. నా ఇచ్ఛలను చెప్పండి, నా ఇచ్ఛలను నీ ఆత్మాభిషేకముతో శరీర కోర్కెలను చంపివేసితివే. నా కోరికం సిద్ధింపజేసితివే. ఆలోచనాయవతు సఫలపరచితివే. ఆలోచనాయవతు సఫలపరచితివే. కృపాసాగర కరుణాసాగర అనుకరుణించి కృప చూపితివే. యేసయ్యా అనుకరుణించి కృప చూపితివే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం బిళ్ళారా, ఉపవాస ప్రార్థనలో ఒక మాట చెప్పాను మీకు నేను. మన మొట్టమొదటి జవహర్లాల్ ప్రధానమంత్రి ఒక మీటింగ్ పెట్టాడని చెప్పాను. మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కి కొంతమంది మినిస్టర్స్ అటెండ్ అయితే ఇప్పుడు బిళ్ళారా, ఆయన స్టేజ్ మీదకి ఎక్కిన వెంటనే ఇలా మైక్ తీసుకున్న వెంటనే ఏమన్నాడంటే, నాకు ఏందో బ్యాడ్ స్మెల్ వస్తుంది నాకు. బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎవరికాడ ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది? ఎవరికాడ బబులు కాడ, ఎవరికాడ ఎదురా రే అని ఆయన అంటే, అప్పుడు ఒక మంత్రి దగ్గర ఆయన వేసుకున్నటువంటి సాక్స్లో నుంచి కంపు వాసన వస్తుందంట. అప్పుడు మన మొట్టమొదటి ప్రధానమంత్రి అంటే జవహర్లాల్ నెహ్రూ, ఆయన్ను వెళ్ళి తీసేసి బయటికి వెళ్ళిపోండి, తీసేసి పడేసిరప్పండి అంటే, మళ్ళీ ఏం చేశాడంటే ఆయన అవి తీసేసి ఏం చేశాడంటే ఆయన జోబులో పెట్టుకొని వచ్చాడంట. జోబులో పెట్టుకొని వస్తే మళ్ళా ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది, మళ్ళా ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎవరికాడ ఏంటి అని చూశారంట. చూస్తే ఇప్పుడు పెట్టారా, అయ్యా మళ్ళీ ఆయన మెడలోనో జోబులో పెట్టుకొని వచ్చాడు, అందుకని మళ్ళీ వస్తుందంటే. అలాగే ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మనకి జయము, ఇందాక తమ్ముడు సంతోష్ చెప్పినట్లుగా సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఒక్కో సంవత్సరానికి ఒక పాపం కూడా వదిలిపెట్టం మనం అన్నట్టుగా. కాబట్టి సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ మన జీవితంలో కొంతమందికి మోహపు చూపులు, కొంతమందికి రకరకాలైనటువంటి అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, ఇదొక నైజం, మానవ నైజం. కొంతమంది జీవితాలు ఇలా ఉంటాయి. అయితే ఏం చేయాలంటే, దాన్ని నువ్వు ఏ విధంగా ఆ సాక్స్కున్న కంపుని ఆయన వదిలిపెట్టకుండా మళ్ళా మెడలోన జోబులు వేసుకొని వచ్చాడు, అదేవిధంగా ఇప్పుడు బిళ్ళరా దాన్ని కంటిన్యూ చేసినట్లయితే నీ ఆశీర్వాదానికి అది అడ్డుబండుగా మిగిలిపోతుంది. దాన్ని విడిచిపెట్టినట్లయితే ఇప్పుడు బిళ్ళరా దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దీవెని గారు ఇంతకుముందు ఒక మాట చెప్పేవాడు. ఏం చెప్పేవాడంటే,
గోంగూరలో పొట్టేలు మాంసం వేసాం. నవ్వబాకండి, మళ్ళీ పొట్టేలు మాంసం వేసాం. అందరూ అక్కడుండే అమ్మాయిలు ఎక్కువగా డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. గోంగూరలో పొట్టేలు మాంసం, ఎముకలో ఏదో వేసాం. ఉదయాన్నే విసర్జించారు. విసర్జించేసిన తర్వాత ఆయన మళ్ళీ కూరగాయలని తీసుకుపోయి గంటితో మళ్ళీ వేసుకొని తెచ్చుకుంటామా, వదిలిపెట్టేస్తామా? ఆలోచించండి. ఆయన చెప్పే విధానం మీకు చెప్తున్నా. అట్లాగే ఇప్పుడు దేని బిడ్డలారా, దాన్ని విసర్జించేసిన తర్వాత మళ్ళా దాని జోలికి వెళ్ళకూడదు. దాని జోలికి వెళ్ళకూడదు. ఈ రోజుల్లో అది సాతానుడు కన్ను, సాతాను యొక్క పన్నాకం, అది సాతాను యొక్క అస్తం. అందుకని నీవు మళ్ళా జారిపోకుండా ఉండాలంటే ఆస్వాదించు. కొంతమంది ఆస్వాదించబడితే అతిశయం వచ్చేస్తుంది. కొంతమందికి ఏమి లేకుండా దేవుడు పరీక్షిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలా చెప్పాలా, అడ్డదారులు దొక్కుతారు, మరి రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటారు. ఏమందులే ప్రార్థన చేసినా ఎంతకాలం కనిపెట్టాలా? అబ్రహాం ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడండి వాగ్దానం కొరకు? 25 సంవత్సరాలు కనిపెట్టాడు, నిరీక్షణతో ఉన్నాడు. నీ జీవితంలో మధ్యలో పెను తుఫానులు, ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు వస్తాయి. అయితే ఆయన వైపు చూడాలి. విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి. ఈ మధ్యలో ఎన్నో తుఫాన్లు, ఎన్నో శోధనలు నీ చుట్టుకుంటాయి. అయినా కానీ ఆ సమయంలో దేవుని కోసం నిలబడే వ్యక్తిగా ఉంటే ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను పరీక్షించి, ప్రియమైన బిడ్డలారా, నేనేం చేస్తారంటే ఆయన స్థిరపరిచి, మీరు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాను అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే హెచ్చిస్తాడండి. ఆయన హెచ్చించకపోతే ఎవరు ఇచ్చిస్తాడు? ఆలోచించండి ఒకసారి. ఆయన నిన్ను ఊరేగిస్తాడు. ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆ ప్రభు నన్ను గణపరచువారిని నేనేం చేస్తానండి, ఆయన గణపరుస్తా అన్నాడు ఆయన. అయితే తుది శ్వాస వరకు ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏం వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? ఏమని చేస్తున్నాడండి? ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. 7 సమాధాన బలులు కనబడతాయి మనకి. దహన బలులు మనకు కనబడతాయండి. ప్రతిరోజు తన బిడ్డల కొరకంట యోబంట దహన బలి అంటే ప్రార్థన చేసేవాడంట. చుట్టూ కంచి వేసి ప్రార్థన చేసేవాడంట. వాళ్ళ ప్రొటెక్షన్, కాపుదల కొరకు, బిడ్డల కొరకు. సమాధాన బలులు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే సమాధాన బలి అంటే. ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైన సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం మనకు కావాలి. సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం, మంచి మనస్సాక్షిని ప్రతిరోజు మనం కాపాడుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను, దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని చెప్పి దావీదు ప్రార్థన చేశాడండి. ఈ ఆసక్తి నీకున్నట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఎక్కడికి ఎక్కిస్తాడంట? నీవు ఎక్కలేనంత. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు లెక్కించలేనంత, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభువు నిన్ను ఎక్కిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకురాలకి సమయాన్ని అప్పగిస్తున్నాను. చివరి ఆశీర్వాదం ముగించుకుందాం. మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ప్రభువాని పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు తండ్రి మీద ఆశను నిలబెట్టి
మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలంటే మేము ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎవరిని మీరు ఆశీర్వదిస్తారో తెలియచేసిన ప్రభువానికి వందనాలు తండ్రి. మా రక్షకుడైన మా ప్రభువా, నీ వాక్కులను తండ్రి, మీ మాటలను స్వామి శ్రేష్టమైనవిగా భావించి నాయనా తండ్రి శ్రద్ధగా వాటిని విని ఆలకించి ఆ వాక్యానుసారముగా మేము జీవించినప్పుడు ప్రభువా, మేము బహుగా దీవించబడతామని, ఆశీర్వదించబడతామని తెలియచేసిన తండ్రి మీకు వందనాలు. అవును ప్రభువా, ఈ లోకంలో దేన్ని బట్టి కూడా మేము అతిశయించక స్వామి, అయ్యా తండ్రి యేసు రక్షక, మిమ్ములను బట్టి తండ్రి నాయన, మీ నామమును బట్టి ప్రభువా, మీ సిలువను బట్టి ప్రభువా, మేము అతిశయించేవారుగా ఉండినట్లు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అవును తండ్రి, నిన్ను బట్టి అతిశయించినప్పుడు నువ్వు ఎంతగానో ఆనందించే దేవుడు అని తెలియచేసిన ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉండేవారుగా ఉండాలని సెలవిచ్చిన తండ్రి వందనాలు. అవును ప్రభువా, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యమని సెలవిచ్చిన తండ్రి వందనాలు. ప్రభువా తండ్రి, ప్రతి విషయంలో కూడా నాయన నీకు నమ్మకమైన వారుగా ఉండినట్లుగా కృప చూపమని ప్రార్థించుచు ఉన్నాను. దేవానికి స్తోత్రాలు. మా ఆది పితరులైనటువంటి వారు ప్రభువా, వారు బహుగా ఆశీర్వదించబడుటకు కారణమునైనా వారు మెడల చూపినటువంటి విధేయత ప్రభువా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. మీ మాటకు లోబడ్డారు ప్రభువా నా తండ్రి, మీ మాట ఏంది విశ్వాసం ఉంచారు ప్రభువా నాయనా తండ్రి. నాయన ఎంతగానో ప్రభువా అయా తండ్రి, మిమ్మల్ని ప్రేమించడం ద్వారా, మీ అందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా పాపమునకు దూరంగా పారిపోయారు స్వామి. అందువల్లనే ప్రభువా, వారు ఎక్కడ అడుగు పెట్టినా కూడా ప్రతి స్థలంలో ప్రభువా వారికి మీరు తోడై ఉండి స్వామి ఎంతగానో దీవించారయ్యా, వర్ధిల్లింపచేశారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. అదే రీతిగా ప్రభువా తండ్రి నాయన, క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మీ బిడ్డల ప్రభువా, మీ వాక్కు కోసం ఎదురు చూచారయ్యా. అయ్యా తండ్రి, మీ వాగ్దానం కొరకు ఎదురు చూచారు ప్రభువా నా తండ్రి. మీరు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఓ ప్రభువా, ఓ తండ్రి, మా రక్షకుడైన మా గొప్ప దేవుడా, మాట తప్పనటువంటి దేవుడవు స్వామి. ఓ తండ్రి, ప్రతి స్థలములో తండ్రి నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించదనని సెలవిచ్చిన ప్రభువా వందనాలయ్యా. మీ బిడ్డలు ఎప్పుడైతే తండ్రి పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ మాటకు విధేయత చూపిస్తూ ప్రభు మీకు లోబడి జీవిస్తారో, వారు ఎక్కడ ఉన్నా తండ్రి, ఎక్కడ అడుగు పెట్టినా ప్రభువా వారిని బహుగా ఫలింపు చేసే దేవుడవు తండ్రి. కనుక ప్రభువా, మీ వాక్కులను మా గుండెల నిండా భద్రం చేసుకుని, వాక్యమును ధ్యానించుకుని, ఈ క్రొత్త సంవత్సరములో ఒక తీర్మానం చేసుకుని, ఇక మీదట నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను, ఇహలోక మాలిన్యము అంటనీయక పరిశుద్ధతను కాపాడుకుంటూ నా దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రియమైన బిడ్డగా జీవిస్తారని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తీర్మానం చేసుకున్నారో, ఇంకా తీర్మానం చేసుకుంటాను అని వారి మనస్సులో అనుకుంటూ ఉన్నారో, అటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు. జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా ప్రభువా మీరు తోడుగా ఉండి నాయన సమస్తము మర్యాదగాను క్రమముగాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో జరిగించి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.